హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ నేను సౌజన్య ఉత్తరాల. సో ఇట్స్ బీన్ నాతో ఉన్న గెస్ట్ ఏంటంటే 30 yearsగా యోగా అండ్ కాస్మెటాలజీ ఈ రెండింటిని మిక్స్ చేసి అందంగా ఎలా ఉండాలి, అందంతో పాటుగా హెల్దీగా ఎలా ఉండాలి ట్రైన్ చేశారు. సో మరి ఆవిడ ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి మరిన్ని విషయాలు అందం గురించి అలాగే ఆరోగ్యం గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సంగీత గారు. హాయ్ సౌజన్య. సో ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు, ఎవరైనా కానీ ఇంట్లో పెళ్ళి ఉందనో లేకపోతే తనకే పెళ్లి కావాలి అనో, సో వెయిట్ లాస్ అవ్వడం, సో మెనీ రీజన్స్ వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నారు అని అంటే, ఇంకా న్యూ ఇయర్ రిజల్యూషన్ అని చెప్పేసి అని చాలా మంది జనవరిలో వర్కౌట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మేబీ జాన్ మంత్ అంటే వచ్చేసరికి క్లోజ్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ స్టిల్ ఇంకొక 2-3 months కంటిన్యూ అవ్వచ్చు. కానీ ఒకటి ఉంది, జిమ్ జాయిన్ అయిన తర్వాత ఆపేసాము అని అంటే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతాము అని. సో చాలా మంది మనం చూసే ఇట్ హ్యాపెన్స్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ వర్కౌట్. అంటే యోగా స్టార్ట్ చేసి ఆపేసినా కానీ వెయిట్ గెయిన్ అవుతామా? మీరు ఇంటేక్ ఏం తింటున్నారు, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇది రెండే లెక్క. ఓకే, మీరు తిన్నదానికి ఇప్పుడు యోగా చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కాబట్టి అది మీకు ఫ్యాట్ అక్యుములేట్ అవ్వట్లేదు. మీరు ఖర్చు పెట్టట్లేదు కాబట్టి అది అక్యుములేట్ అవుతుంది. యువర్ జస్ట్ ఇంటేక్ అండ్ అవుట్పుట్ ఈ రెండిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ ఫార్మ్ ఆఫ్ వర్కౌట్ తీసుకున్నా కూడా ఇదే రూల్ ప్లేస్ ద మేజర్ రోల్. వెయిట్ తగ్గడానికి వర్కౌట్ చేస్తున్నామంటే దట్ డజంట్ వర్క్. వర్కౌట్ మేక్స్ యువర్ మజిల్ విత్ స్ట్రెంగ్థెన్డ్. టు రెడ్యూస్ ద వెయిట్ యూ హ్యావ్ టు రెడ్యూస్ యువర్ ఇంటేక్ అండ్ హ్యావ్ ప్రాపర్ ఇంటేక్. అందుకని 80% ఆఫ్ యువర్ వెయిట్ రిడక్షన్ డిపెండ్స్ ఆన్ యువర్ డయట్. సో పర్సన్ మీద తప్ప వర్కౌట్ చేసి ఆపేస్తే డబల్ వెయిట్ గెయిన్ అయిపోతాం అలా ఏం లేదు. లేదు, మీరు ఎంత తింటున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అన్న దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది అంతే. మీరు చాలా మందిని చూస్తుంటారు, ఓన్లీ డయట్తో వెయిట్ తగ్గిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీకు సాగ్ అయిపోయి ఉంటుంది, పొట్ట, స్కిన్, థైస్ దగ్గర అంతా కూడా వేలాడుతుంది స్కిన్. వాళ్ళు కనిపించదు మనకి, వాళ్ళు చాలా తగ్గారు అనుకుంటాం, ఎందుకు ఎక్సర్సైజ్ చేయడము, మనం అలాగే ఫుడ్ తగ్గిస్తే తగ్గిపోతాం కదా అని. బట్ మీకు మజిల్ స్ట్రెంగ్త్ పోతుంది అండ్ దెన్ మజిల్ లాస్ వస్తుంది అనమాట. మజిల్ లాస్ వచ్చినప్పుడు మీకు యాజ్ యూ క్రాస్ 40 years ఆఫ్ ఏజ్ చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, లేదా కాల్షియం డిప్లీషన్ అవ్వచ్చు. మెనోపాస్ పర్టికులర్గా ఉమెన్కి సంబంధించి చూసినట్లయితే పెరిమెనోపాస్ స్టేజ్లో మీకు కాల్షియం డిప్లీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మీరు వెయిట్ తగ్గడం కోసం అటు ఫుడ్ తగ్గించేసి ఎక్సర్సైజ్ చేయకుండా మళ్ళీ ప్లస్ న్యాచురల్గా బాడీలో కాల్షియం డిప్లీట్ అవుతూ ఉంటే ఏమవుతుంది, బాడీ వీక్ అయిపోతుంది. సో అలా ఓన్లీ డయట్ మీద మనం చేసినప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఇన్ ఫ్యూచర్. కాబట్టి ఆసనాల లేదా ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఐ వుడ్ సే ఈవెన్ డాన్స్ ఈజ్ ఆల్సో డస్ గుడ్ వండర్స్ ఫర్ ద బాడీ బేసికలీ. సో అలా ఏదైనా ఒక యాక్టివిటీ అనేది పెట్టుకున్నప్పుడు పర్టికులర్గా ఐ వుడ్ సే 40 years ఆఫ్ ఏజ్ ఈజ్ అ క్రూషియల్ ఏజ్.